మించిన సిద్ధేశ్వరి పార్వతీ నీకు నీవే సాటి సిద్ధిలోను శక్తిలోను రుద్రునితో సమమైన మహాతపస్విని అర్ధనారీశ్వరి విశ్వేశ్వరి పార్వతీ పరబ్రహ్మణి సిద్ధిదాత్రి మహాదేవి దుర్గా కనక దుర్గా నమో నమః సపమప సపమపమపదని సని దపమపగ మగరి ససాని దపమప మామపగ సిద్ధిదాత్రి దేవి నమో నమః గమప మగరి గమగరి సరి నిస ని సగ పామగ గారి స నిస సిద్ధిదాత్రి దేవి నమోస్తుతే స ప ప ప ప స స ద ద ద ద స స ని 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 స ని ద ని స రుద్రమనోరంజని ప్రేమేశ్వరి జటాజూటము నుండి శివుడు గంగా జలముతో అభిషేకం చేయగా జగదేక సుందరయ్యను పార్వతీ మహారుద్రుని శక్తులన్నీ పార్వతీ వశమయ్యను మహారుద్రుని సిద్ధులన్నీ పార్వతి ఆధీనమయ్యను శివుని వలే పరిపూర్ణ స్వరూపిణి అయ్యను అర్ధనారీశ్వరిగా ఘన ఖ్యాతి పొందెను సిద్ధిదాత్రిగా అవతరించెను పార్వతీ ఈ విశ్వములో దేవతలలో గాని అసురులలో గాని యక్షగంధర్వ కిం పురుషులలో గాని బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల విషయములో గాని పార్వతీదేవిలాగా అర్ధనారీశ్వర తత్వమును ఎవరును సాధించలేదు ఇక ఎవరు కూడా సాధించబోరు ఇది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకే సుసాధ్యం. అందుకే పార్వతీదేవి
సిద్ధిధాత్రిగా అవతరించెను. దేవతలైనా రాక్షసులైనా దేవతలైనా రాక్షసులైనా యక్షులైనా కింపురుషులైనా యక్షులైనా కింపురుషులైనా గంధర్వులైనా చారుణులైనా గంధర్వులైనా చారుణులైనా సిద్ధిదాత్రి పార్వతిని కొలువనిదే సిద్ధిదాత్రి పార్వతిని కొలువనిదే సిద్ధత్వము కలుగదు మోక్షము ప్రాప్తించదు. ఇది వేద సారమురా మార్మిక జ్ఞానమురా. అందుకే చతుర్వేదములు పరమశివుని బ్రహ్మముగా కీర్తించగా, పార్వతీదేవిని బ్రహ్మాణిగా కీర్తించినవి. ఈశ్వర అని శివుడిని, ఈశ్వరీ అని పార్వతిని, మహేశ్వర అని శివుడిని, మహేశ్వరీ అని పార్వతీదేవిని, దేవదేవాని శివుడిని, దేవదేవి అని పార్వతీదేవిని. వేదశాస్త్రములు సర్వశాస్త్రములు శివశక్తులను పార్వతీ పరమేశ్వరులను అభేదంగా కీర్తించినవి. సర్వదుఃఖనిపాతిని సిద్ధిదాత్రి ఉపాసనం, సర్వపాప వినిపాతిని సిద్ధిదాత్రి ఆరాధనం, సర్వపీడానాశిని సిద్ధిదాత్రి దేవి ధ్యానం, సర్వశత్రు వినాశిని సిద్ధిదాత్రి దేవి సేవనం, సర్వసంకటహారిణి సిద్ధిదాత్రి నామ జపం, సర్వవిఘ్న నివారిణి సిద్ధిదాత్రి నమో నమః, అష్టైశ్వర్య ప్రదాయిని సిద్ధిదాత్రి నమోస్తుతే, సకల సౌభాగ్య ప్రదాయిని సిద్ధిదాత్రి భజామ్యహం,
సర్వసిద్ధిదాయిని సర్వశక్తి ప్రదాయిని సిద్ధిదాత్రీ సదా భజామి మాయామోహ విధ్వంసిని సిద్ధిదాత్రీ నమామ్యహం బ్రహ్మజ్ఞాన ప్రదాయిని సిద్ధిదాత్రీ నమామి తాం కామక్రోధ మదమోహాదులను సమూలంగా నివారించే మహాశక్తి సిద్ధిదాత్రీ శివ సిద్ధిదాత్రీ ఆత్మ విద్యను బ్రహ్మ విద్యను మహావిద్యను ప్రసాదించే సిద్ధిదాత్రీ పార్వతీదేవి పరేశ్వరీ హృదయేశ్వరీ సర్వేశ్వరీ భువనేశ్వరీ అఖిలేశ్వరీ సిద్ధిదాత్రీ నమో నమః సిద్ధిదాత్రీ నమోస్తుతే సిద్ధిదాత్రి నమో నమః సిద్ధిదాత్రి పార్వతీ ఆత్మస్వరూపులారా, సిద్ధిదాత్రీదేవి పాదార విందాలకు తొలి కీర్తన ప్రేమతో నివేదన చేశాము. దీనితో 17 సాంగ్స్ మనము నివేదన చేయడం జరిగింది. ఇక 18వ పాట, చివరి పాట నవదుర్గలలో సోమవారం నాడు నివేదన చేస్తాం. ఈరోజు శుక్రవారము చెప్పాను మీకు. సోమవారము అంటే అర్ధనారీశ్వరుడు, అంబతో కూడినటువంటి సాంబుడు, పరమేశ్వరుడు అని చెప్పాను. సోమవారం నాడు 18th సాంగ్ అమ్మవారి పాదార విందాలకు నివేదన చేస్తాము. దీనితో నవదుర్గలకు 18 పాటల నివేదన సంపూర్ణం అవుతుంది. సిద్ధిదాత్రీదేవి అమ్మవారు చాలా చక్కగా చేయించుకున్నారు. నేను మీకు చెప్పాను, నవదుర్గలలో ఎవరికి వారే పవర్ఫుల్, డిఫరెంట్, సుప్రీం అని చెప్పాను నేను. ఎక్కడ తగ్గరు వారు. చూడండి, 18 పాటల్లోన పల్లవిలోన వాస్తవంగా మేల్ వాయిస్ వచ్చినప్పుడు దానికి ఫిమేల్ వాయిస్ ఆన్సర్ ఇస్తారు. నేను ఆ స్టైల్లో చేయలేదు ఏ పాట కూడా. డిఫరెంట్గా ఫిమేల్ వాయిస్ కూడా వేరే రచన ఉంటుంది, కథనమునకు సంబంధించినటువంటిది. కానీ సిద్ధిదాత్రీదేవి విషయానికి వచ్చే లోపల డే బై డే బిజీ అయిపోతూ ఉన్నాం, టైం సరిపోవడం లేదు.
అందువలన భవానీ శివాని వెళ్ళి స్టూడియోలో పాడారు. చూడండి, మొత్తం సాంగ్ అంతా బాగుంది, పల్లవికి వచ్చేసరికి అది బర్న్ అయింది. అప్పుడు నేను చెప్పాను, సరే అది ఇంకా అమ్మవారికి ఇష్టం లేనట్లుందని చెప్పి ఈరోజు మార్నింగ్ ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ చేత మళ్ళీ అది పాడించడం జరిగింది. చూసారా మరి అటువంటి రచనలో ఏమొచ్చాయి పదాలు? రుద్రమనోహరి దేవి మహాదేవి అని నేను మేల్ వాయిస్ పాడితే, శ్రీ పార్వతి నమోస్తుతే అమ్మ, అటువంటి నీకు నమస్కారం. ఇక రెండవ లైన్లోన పార్వతి నీకు నీవే సాటి, ఇంకెవరు నీకు ఇంకా సాటి లేదు, పోటీ లేదు. ఎందుకంటే యు ఆర్ ద సుప్రీం అని రెండవ సెంటెన్స్లో చెప్పడం జరిగింది. ఈ రకంగా అమ్మవారు పల్లవిలో చూసారా, రచన కూడా ఆమె మార్పించుకున్నారు. మహాతపస్విని దేవదేవి అన్నాను ఒక చోట. సిద్ధిలోనూ శక్తిలోనూ నీవు రుద్రునితో సమానమైనటువంటి దానవమ్మ అని మేలు వయసు వస్తే, మహాతపస్విని దేవదేవి అన్నటువంటి సంబోధన జరిగింది. ఈ రకంగా అమ్మవారు చక్కగా చేయించుకున్నారు. ఈరోజు అలంకారం కూడా చాలా బాగా చేశారు. చూడండి, ఒకవైపు రుద్రాక్షలు, ఇంకొక వైపు అవి ఏంటో మరి ముత్యాలు, ఇంకొక వైపు స్వామివారి యొక్క హెయిర్ స్టైలు, మరొక వైపు అమ్మవారి యొక్క జడ, ఒకవైపు రుద్రాక్షలు, మరొక వైపు ఆభరణాలు. ఈ విధంగా చక్కగా అలంకారం చేశారు. మంచి లైటింగ్ డెకరేషన్ కూడా బాగా చేశారు. భవానీ శివాని వాళ్ళ యొక్క టీము, తర్వాత వందన డ్యాన్స్ అకాడమీ వాళ్ళు కూడా చాలా బాగా చక్కగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు చేసినటువంటి ఫైనల్ పర్ఫార్మెన్స్. అంటే సిద్ధిదాత్రి దేవి వరకు వాళ్ళు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మరి నేను బిజీగా ఉన్నాను, ఇంకా పాటలు ఇంకా పాడేటివి ఉన్నాయి. ఈ రకంగా వందన డ్యాన్స్ స్కూల్ వాళ్ళు కూడా చాలా చక్కగా వాళ్ళు చేయడం జరిగింది. బ్రహ్మచారిణీ దేవి నుంచి వాళ్ళకు స్టార్ట్ అయింది చూడండి. బ్రహ్మచారి నుంచి మొదలై సిద్ధి దాకా వెళ్ళారు. వాళ్ళకు కూడా సిద్ధి వచ్చినట్లుంటుంది. అమ్మ వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ప్రసాదిస్తుంది. వాళ్ళు కూడా చక్కగా చేశారు. తర్వాత గ్రాఫిక్స్ సిస్టమ్ కూడా ఎవరైతే ఎడిటింగ్ పార్ట్, గ్రాఫిక్స్ ఇవన్నీ చేశారో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు బాబు. ఈ రకంగా మీరు 17వ కీర్తనను శ్రవణం చేశారు. ఇక రేపు మళ్ళీ మనం 8 o'clock కలుసుకుంటాము. మంగళహారతి ఇచ్చే ముందర విభూతి ధారణ అందరం కలిసి చేద్దాం. అంటూ స్మరిస్తూ విభూతి ధారణ చేయండి.
పంచలోహలింగేశ్వరునికి మంగళం. మంగళం నిత్యమంగళం. స్ఫటికలింగానికి మంగళము. మంగళం జయ మంగళం. ఆదిపరాశక్తికి మంగళము. మంగళం శుభమంగళము. కాలభైరవునికి జయ మంగళం. మంగళం శుభమంగళము. వీరభద్రస్వామికి మంగళము. మంగళం జయ మంగళం శుభమంగళం. షిరిడి సాయి దేవునికి మంగళము. మంగళం మహామంగళం శుభమంగళం. చూడండి బాబు, నాగేంద్రుడు వచ్చాడు. పొద్దున చెప్పాం కదా నేను, నాగేశ్వరి అని అమ్మవారు వచ్చినట్లుంది. సిద్ధిదాత్రి దేవి వచ్చినట్టు సంతోషంగా వచ్చినట్లుంది. కనబడుతుందా బాబు? అవునా? ఎక్కడి దాకా వచ్చింది? ఎక్కడి దాకా బాబు? ఎక్కడి దాకా వచ్చిందా? మీరంతా ఇక్కడే ఉన్నారు అందరూ. అవునా? ఏంటి కోలాహలం వచ్చిందా పాపం? ఇంకా నయం ఇక్కడ రాలేదు. వీళ్ళంతా షూటింగ్లో పారిపోయేవాళ్ళు. చూశారా బాబు? అంటే సాక్షాత్తు సిద్ధిదాత్రి దేవియే వచ్చింది కార్యక్రమానికి. ఇంక మనం అంతా వీరులం కదా, భయపడతామని పాపం ఎందుకని ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఉంది కదా, మండే వస్తుందిలే మళ్ళీ.